నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఫ్రీ కుట్టు మిషన్లకు అనేది ఏ విధంగా అప్లికేషన్ అనేది చేసుకోవాలి. చివరి అవకాశం ఏంటంటే మనము అప్లికేషన్ చేసుకునే డేట్ అనేది కూడా కొద్దిగా ఎక్స్టెండ్ అనేది చేశారు. గతంలో అప్లికేషన్ చేసుకున్న వారి స్టేటస్ ఏ విధంగా చేసుకోవాలి, ఏపీ మరియు టీఎస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన పిఎం మోడీ స్కీమ్ కాబట్టి అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే కుట్టు మిషన్లు ఇస్తామనేసి కూడా చెప్తున్నారు. దీని కొరకు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, దీని అర్హతలు ఏమేమి ఉంటాయి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. పథకం గురించి మాట్లాడుకునే ముందర ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అయితే మన ఛానల్ చేయడం జరుగుతుంది. మీకు 100% ఏదో ఒక వీడియో అయితే ఉపయోగపడుతుంది. అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా మీకు అనేది డైలీ అప్డేట్స్, లింక్స్ అనేది కూడా అక్కడి నుంచి మీకు లభిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు దరఖాస్తు చేసుకునే వారు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నవారైతే ఈ పథకానికి అయితే అర్హులుగా ఉంటారు. దీనికి వచ్చేసి మనకి మన ట్రైనింగ్ ఇస్తారు. దాంతోపాటు మనకు 15,000 రూపాయలు అనేది కూడా ట్రైనింగ్ పోయినప్పుడు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు. దాంతోపాటు టూల్ కిట్ అనేది కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో చూస్తే శిక్షణతో పాటు 5 నుంచి 15 రోజుల పాటు మనకైతే శిక్షణ అయితే ఇస్తారు. ఆ శిక్షణ ఇచ్చిన రోజులైతే మనకి రోజుకి ఎంతో అంత అమౌంట్ అనేది కూడా మనకి 15,000 రూపాయలు వచ్చే విధంగా అయితే మనకి ఇక్కడ శిక్షణతో పాటు 15,000 రూపాయలు వస్తుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఉండాలి, రన్నింగ్ మొబైల్ నెంబర్ ఉండాలి, బ్యాంకు ఖాతా నెంబర్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కూడా రన్నింగ్ అయితే ఉండాలి. దానికి ఖచ్చితంగా అయితే మనకి ఆధార్ కార్డు అనేది లింక్ ఉండాలి. మీకు ఆధార్ కార్డుకి వచ్చేసి కూడా ఫోన్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. దీన్ని అప్లికేషన్ చేసుకునే విధానం అయితే పిఎం విశ్వకర్మ అనే సైట్ నుంచి మీ సేవ లేదా మీరు సిఎస్సి సెంటర్కి అనేది వెళ్ళేసి అక్కడి నుంచి అనేది కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. చూసుకున్నట్టయితే మనకి పిఎం విశ్వకర్మ సైట్ అనేది ఉంటుంది. ఇది అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి అనేది క్లిక్ చేసి మీకు ఇక్కడ రావచ్చు. ఇక్కడ 3 టిక్ మార్కులు ఉంటాయి. ఇది అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మీరు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ అండ్ బెనిఫిట్ లాగిన్ అని ఉంటుంది. లేదా మీకు దగ్గరలో సిఎస్సి సెంటర్ ఉన్నా, మీ సేవ సెంటర్ ఉన్నా కానీ ఈ సిఎస్ అనేది క్లిక్ చేసి ఇక్కడ నుంచి అనేది లాగిన్ కావచ్చు. లేదా మీరు ఇండివిజువల్గా మీ మొబైల్లో చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లికేషన్ అనేదిగా అప్లికేషన్ బెనిఫిట్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ లాగిన్ ఆప్షన్ అని వస్తుంది. మీకు ఏ అప్లికేషన్తో గతంలో అప్లికేషన్ లేదా చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ చేసిన వెంటనే మీకు అనేది కూడా అక్కడ సమ్ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అక్కడి నుంచి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. మీకు పెండింగ్ ఉందా లేదా మీరు అప్లై చేశారా లేదా అనేది కూడా డీటెయిల్స్ అయితే అక్కడి నుంచి రావడం జరుగుతుంది. ఆ విధంగా అనేది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఏదైనా ఉంటే తెలుసుకోవచ్చు.